ఓం శాంతి 6/3/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. ఎందుకంటే మీరు శబ్దం నుండి అతీతంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందువలన స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి. ప్రశ్న: ఉన్నతమైన గమ్యానికి చేరుకునేందుకు ఏ విషయంపై తప్పకుండా గమనం ఉంచాలి, సంభాళించుకోవాలి? జవాబు: కళ్ళను సంభాళించుకోండి. ఇవి చాలా మోసం చేస్తాయి. వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. అందువలన వీలైనంత ఎక్కువగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. భాయి భాయి సోదరాత్మలు అనే దృష్టిని అభ్యాసం చేయండి. ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. భగవంతుడి ఆజ్ఞ: మధురమైన పిల్లలారా, కామము అనే మహాశత్రువుతో జాగ్రత్తగా హెచ్చరికగా ఉండండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇక్కడ చదివించేది భగవంతుడే అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయం అర్థం చేసుకున్న వారే ఇక్కడికి రాగలరు. ఇక్కడ చదివించేది మానవులు కాదు, ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. భగవంతుడంటే ఎవరో వారి పరిచయం తెలుసుకోవాలి. భగవంతుడు అనే పేరు ఎంతో గొప్పగా ఉంది, కానీ వారికి నామరూపాలే లేవు అని అంటారు. నామరూపాలకు భిన్నము అని అంటారు. వాస్తవానికి తండ్రి భిన్నంగానే ఉన్నారు. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు. ఆత్మ నక్షత్రము అని కూడా అంటారు. వాస్తవానికి ఆ నక్షత్రాలు చిన్నవేమీ కావు, కానీ ఈ ఆత్మ నక్షత్రం సత్యంగానే అత్యంత చిన్నది. తండ్రి కూడా బిందువే. తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వారికి జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు అని మహిమ కూడా ఉంది. ఇందులో సంశయపడే మాటే లేదు. ముఖ్యమైనది పవిత్రంగా అవ్వడం. వికారాల విషయంలోనే జగడాలు జరుగుతాయి. పవిత్రంగా అయ్యేందుకు పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. అందువలన తప్పకుండా పవిత్రంగా అవ్వాలి కదా. ఇందులో సంశయపడరాదు, తికమక పడరాదు. ఏదైతే గతించిపోయిందో, విఘ్నాలు మొదలైనవి వచ్చాయో అవేమి క్రొత్త విషయాలు కావు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఇతర సత్సంగాలలో ఇలాంటి విషయాలు జరగవు. ఎక్కడ గలాటాలు జరగవు. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయంలోనే గలాటాలు జరుగుతాయి. తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తే ఎంత హంగామా జరుగుతోంది. తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను వానప్రస్థ అవస్థలోనే వస్తాను. వానప్రస్థ అవస్థ అనే పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. వానప్రస్థ అవస్థలోని వారు తప్పకుండా వానప్రస్థంలోనే ఉంటారు. వయసైనటువంటి వృద్ధులు శబ్దం నుండి అతీతంగా వెళ్లేందుకు తండ్రిని బాగా స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. మనల్ని కూడా బాబా వానప్రస్థులు అంటూ ఉన్నారు. పవిత్రంగా అయ్యే మార్గం ఇది ఒక్కటే. తిరిగి వెళ్ళాలి అంటే పవిత్రంగా అయ్యే తీరాలి. అందరూ తిరిగి వెళ్లాల్సిందే. 2 4 వెళ్లేందుకు వీలు లేదు, అలా వెళ్ళలేరు. మొత్తం పతిత ప్రపంచమంతా పరివర్తన అవ్వనున్నది. ఈ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యుగం నుండి కలియుగం వరకు ఈ డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. అప్పుడే మీరు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళగలరు అని తండ్రి చెప్తున్నారు. గతి సద్గతి దాత ఒక్కరే అని మహిమ కూడా ఉంది. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి, అందరూ అపవిత్రమైపోయారు. ఇది చాలా సహజ విషయం. తండ్రి మొదటి నుండి ఈ విషయం తెలుపుతూనే ఉన్నారు. హంగామా తప్పకుండా జరుగుతుంది అని, గలాటాలు అవుతాయి అని తండ్రికి ముందే తెలుసు. తెలియకపోతే జ్ఞానామృతము స్వీకరించేందుకు పెద్దవారి నుండి లెటర్ తీసుకొని రమ్మని బాబా ఎందుకు చెప్తారు? ఈ జగడాలు జరగడం కూడా డ్రామాలు నిర్ణయింపబడి ఉంది అని కూడా తెలుసు. ఆశ్చర్యపడునట్లు బాగా గుర్తించి జ్ఞానం బాగా తెలుసుకుంటారు. ఇతరులకు కూడా జ్ఞానం ఇస్తారు. అయినా అహో మాయ, ఇటువంటి వారిని కూడా నీ వైపు లాక్కొని తీసుకెళ్తావు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడ్డాయి.
ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మానవులు కేవలం నాటకమని అంటారు కానీ దాని అర్థం వారికి తెలియదు. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. కళ్ళు ఎంత మోసపుచ్చుతాయి అంటే మాటలలో చెప్పలేం. ఇది తమో ప్రధానమైన ప్రపంచం. కాలేజీలలో కూడా చాలా చెడిపోతారు. విదేశాల మాట అయితే చెప్పనవసరం లేదు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. వారు సత్యుగానికి లక్షల సంవత్సరాలు అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నిన్న మీకు రాజ్య భాగ్యం ఇచ్చి వెళ్ళా, అంతా పోగొట్టుకున్నారు. లౌకికంలో కూడా తండ్రి, నేను ఇంత ఆస్తినిచ్చాను, అంతా పోగొట్టావు అని అంటాడు. ఒక్క దెబ్బతో ఆస్తిని అంతా నాశనం చేసి పిల్లలు కూడా పుడతారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, నేను మీకు స్వర్గంలో ఎంత ధనమిచ్చి వెళ్ళా, ఎంతో మిమ్మల్ని అర్హులుగా చేసి విశ్వానికి యజమానులుగా చేశాను. ఇప్పుడు డ్రామా అనుసారం మీకు ఏ గతి పట్టింది? మీరు ఆ పిల్లలే కదా. ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ అనంతమైన విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ప్రతిరోజు పులి వచ్చింది, పులి వచ్చింది, నాన్న పులి కథ అని అరిచేవాడు. కానీ పులి వచ్చేది కాదు. అయితే ఒకరోజు నిజంగానే పులి వచ్చేసింది. మీరు కూడా వినాశనం అవుతుంది, వినాశనం అవుతుంది, మృత్యువు తప్పకుండా వస్తుంది, రానే వస్తుంది అని చెప్తారు. ఇది విని మీరు ప్రతిరోజు వినాశనం వస్తుంది వస్తుంది అని సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నారు అని అంటారు. కానీ వినాశనం కానే కాలేదు కదా అని అంటున్నారు కదా ప్రపంచంలోని వారు. ఏదో ఒక రోజు వినాశనం తప్పకుండా అయి తీరుతుంది అని మీకు తెలుసు. దీనినే వారు కథగా చేసేసారు. వారి దోషం ఏమీ లేదు అని, కల్పక్రితం కూడా ఇదే జరిగింది అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. 5,000 సంవత్సరాల నాటి విషయం. బాబా ఏమో అనేక సార్లు చెప్పారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో దేవీ దేవత ధర్మస్థాపన చేసేందుకు ఇటువంటి మ్యూజియం తెరిచాము అని కూడా మీరు వ్రాయండి. ఈ విషయాలు స్పష్టంగా వ్రాస్తే అందరూ వచ్చి తెలుసుకుంటారు. బాబా వచ్చి ఉన్నారు. స్వర్గ చక్రవర్తి పదవి వారి ఇచ్చే వారసత్వం. భారతదేశం స్వర్గంగా ఉండేది. మొట్టమొదట నూతన ప్రపంచంలో నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గం ఇప్పుడు నరకం అయిపోయింది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి వెళ్తారు. మొదట మీరు యజమానులుగా ఉండేవారు, తర్వాత నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి శ్రీమతంను అనుసరించి యజమానులుగా అవుతారు. మీరు శ్రీమతంను అనుసరించి కల్పకల్పము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. అది మీకు తెలుసు. ఇందులో తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అయ్యే కారణంగా అత్యాచారాలు జరుగుతాయి. బాబా పిల్లలకి ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ వెలుపలకు వెళ్తూనే తెలివిహీనులుగా అయిపోతారు. ఆశ్చర్యపడున్నట్లు వింటారు, వర్ణిస్తారు, జ్ఞానం ఇస్తారు, కానీ అహో మాయా, ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు. అంతకంటే హీనంగా కూడా అయిపోతారు. కామ వికారానికి లోనై క్రింద పడిపోతారు. కామ వికారంలో చిక్కుకొని క్రింద పడిపోతారు. శివబాబా ఈ భారతదేశాన్ని శివాలయంగా చేస్తారు. దాని కొరకు పిల్లలు కూడా పురుషార్థం చేయాలి. ఈ అనంతమైన తండ్రి చాలా మధురమైన తండ్రి. ఈ మధురత అందరికీ తెలిస్తే లెక్కలేనంత మంది వచ్చేస్తారు. చదువుకోలేరు. చదువు కొరకైతే ఏకాంతం కావాలి. అమృత వేళెంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఇదే చింత పట్టుకొని ఉంది. ఇదే ధ్యాసలో ఉండాలి. ఇప్పుడు పతితులుగా నిరుపేదలుగా అయ్యారు. మళ్ళీ పావనంగా కిరీటధారులుగా ఎలా అవ్వాలి? తండ్రి ఏమో అతి సులభంగా ఈ విషయాలు అర్థం చేయిస్తారు. గలాటాలు తప్పకుండా జరుగుతాయి. భయపడే విషయం ఏదీ లేదు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారు ధరించే దుస్తులు మొదలైనవి కూడా సాధారణమే. తేడా ఏమీ లేదు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి కాషాయ వస్త్రాలు ధరిస్తారు కానీ వీరు అదే దుస్తులు ధరిస్తారు. కేవలం వీరిలో తండ్రి ప్రవేశించారు. బాబా ఎప్పుడు వైట్ డ్రెస్లోనే ఉండేవారు. బ్రహ్మబాబా అదే డ్రెస్లోనే సాధారణంగా ఉన్నారు. అంతే తప్ప ఇక ఏ విధమైన తేడా లేదు. ఎలాగైతే తండ్రి తన పిల్లలను ప్రేమతో సంభాలిస్తారు, పాలన పోషణ చేస్తారు, అలాగే ఈ తండ్రి కూడా అదే చేస్తారు.
ఎలాంటి అహంకారము లేదు, చాలా సాధారణంగా గడుపుతారు. పోతే పిల్లలు ఉండేందుకు ఇల్లు కట్టించవలసి వచ్చింది, అది కూడా సాధారణమైనదే. మిమ్మలను చదివించేది బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రి. ఈ తండ్రి గొప్ప అయస్కాంతం. తక్కువైన వారా? పిల్లలు పవిత్రంగా అయితే చాలా సుఖం లభిస్తుంది. వారు ఏదో శక్తి ఉంది అని అంటారు, కానీ శక్తి అంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రి సర్వశక్తివంతులు. వారు అందరినీ అదే విధంగా తమ సమానంగా చేస్తారు, కానీ అందరూ ఒకే విధంగా అవ్వలేరు. అలా అయితే అందరి రూపురేఖలు కూడా ఒకే విధంగా అయిపోతాయి. పదవి కూడా అందరికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. 84 జన్మలలో మీకు మళ్ళీ మళ్ళీ అవే 84 జన్మల రూపురేఖలు కల్పకృతం లభించినవే లభిస్తాయి. ఇక మీద కూడా మళ్ళీ అవే ఫీచర్స్ లభిస్తాయి. 84 జన్మలకు 84 శరీరాలు, 84 జన్మలు అయిన తర్వాత మళ్ళీ అవే ఫస్ట్ నుంచి లాస్ట్ 84 జన్మ వరకు అవే శరీరాలే. ఇందులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఒక పిక్చర్ చూసినట్లు మళ్ళీ అదే పిక్చర్ చూసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా ఉంటుంది. అదే బాబా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా అర్థం చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. వినాశనమేమో తప్పకుండా జరగనున్నది. విశ్వంలో శాంతి ఇప్పట్లో జరగదు. పరస్పరం యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మృత్యువు తలపై సిద్ధంగా ఉంది. డ్రామా అనుసారం ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరగనున్నది. ఆటం బాంబులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. పెద్ద పెద్ద రాళ్ళు క్రిందికి దొర్లుతాయి. వాటి వలన ఇండ్లు మొదలైనవన్నీ నేలమట్టం అవుతాయి. ఎంత దృఢమైన భవనాలైనా పునాది పక్కాగా నిర్మించినా ఏమీ మిగలవు. భూకంపాలకు కూడా ఈ భవనాలు పడవు అని వారు భావిస్తారు. కానీ ఎంత చేసినా 100 అంతస్తులు నిర్మించినా తప్పకుండా వినాశనం అవుతాయి. ఇవేవి ఉండవు. పిల్లలైన మీరు స్వర్గ వారసత్వం పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. విదేశాలలో ఏమేమి జరుగుతోందో గమనించండి. దీనిని రావణుడి ఆడంబరము అని అంటారు. మాయ నేను కూడా తక్కువేమీ కాదు అని అంటుంది. స్వర్గంలో మీకు వజ్ర వైఢూర్యాల మహల్లులు ఉంటాయి. అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. అక్కడ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించే అవసరం ఉండదు. భూమి కొరకు కూడా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. అన్నీ సిద్ధంగా లభిస్తాయి. కనుక పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. అందరికీ సందేశమునివ్వాలి. మంచి మంచి మార్గదర్శకులై రిఫ్రెష్ అయి అంటే సేద తీర్చుకునేందుకు పిల్లలు ఇక్కడికి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మధుబన్కు మళ్ళీ ఇలాగే వస్తారు. చాలామంది వచ్చారు. వీరందరినీ మళ్ళీ చూస్తానో లేదో తెలియదు. వీరందరూ నిలవగలరా లేదా? వచ్చేందుకేమో అనేక మంది వచ్చారు. ఆశ్చర్యపడినట్లు పారిపోయారు. బాబా మేము క్రింద పడిపోయాము అని వ్రాస్తారు. అరే చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు. ఇప్పట్లో మళ్ళీ అంత ఉన్నతికి వెళ్ళలేరు. ఇది చాలా పెద్ద అవజ్ఞ. ఆజ్ఞను ఉల్లంఘించుట. ఆ ప్రభుత్వం వారు ఫలానా సమయంలో ఎవ్వరూ వెలుపలికి రాకూడదు, అలా వస్తే కాల్చేస్తాము అని ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అలాగే తండ్రి కూడా చెప్తున్నారు, వికారాలకు వశమైతే తుపాకీ గుండ్లు తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది భగవంతుడి ఆజ్ఞ కదా, ఖబర్దార్గా ఉండండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ రోజుల్లో విషవాయువులు మొదలైనవి అనేక పదార్థాలు ఎలాంటివి తయారయ్యాయి అంటే వాటి ద్వారా మానవులు అలా కూర్చొని క్షణంలో సమాప్తమైపోతారు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎందుకంటే చివరిలో హాస్పిటల్స్ మొదలైన ఉండవు. ఆత్మ క్షణంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. అప్పుడు దుఃఖము, క్లేశము మొదలైనవన్నీ తొలగిపోతాయి. అక్కడ దుఃఖ క్లేశాలు ఉండవు. ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. స్వర్గంలో ఆయువు పూర్తి అవుతూనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అక్కడ కాలుడు లేక మృత్యు ఉండదు. రావణుడే లేకుంటే మృత్యు ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ రావణ దూతలు ఉన్నారు, భగవంతుడి దూతలు లేరు. భగవంతుడికి పిల్లలంటే చాలా ప్రేమ. తండ్రి ఎప్పుడూ పిల్లలు దుఃఖపడుతూ ఉంటే సహించలేరు. డ్రామా అనుసారం కల్పంలో 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. ఏ తండ్రి అయితే ఇంత సుఖముని ఇస్తారు వారి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ఇది అంతిమ జన్మ.
తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే కర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాల పాప భారం తలపై ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి సర్వశక్తివంతులైన అథారిటీ. చాలామంది తాము ఏవైతే శాస్త్రాలు అధ్యయనం చేశారో వాటికి అథారిటీగా భావించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అన్నింటికీ అథారిటీ నేనే అని చెప్తున్నారు. నేను ఈ బ్రహ్మ ద్వారా వచ్చి సర్వశాస్త్రాల సారమును వినిపిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే పాపాలు నాశనం అవుతాయి. అంతేకాని నీటిలో స్నానం చేస్తే పావనంగా ఎలా అవుతారు? దోస్తులంతా అనగా చాలా తక్కువ నీరు ఉన్నా దాన్ని తీర్థమని భావించి అందులో కూడా స్నానం చేస్తారు. అంటే గుంటలలో కూడా. దీనిని తమో ప్రధాన నిశ్చయము అని అంటారు. కానీ మీకు ఇప్పుడు సతో ప్రధాన నిశ్చయం ఉంది. ఇందులో భయపడే విషయం ఏది లేదు అని తండ్రి అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏదైతే ఆజ్ఞాపించారో దానిని ఎప్పుడూ ఉల్లంఘించరాదు. చాలా చాలా ఖబర్దార్ అంటే హెచ్చరికగా ఉండాలి. బాప్ దాదా ఇరువురి పాలనకు రిటర్న్గా పవిత్రంగా అయ్యి చూపించాలి. సెకండ్ పాయింట్, డ్రామాలో నిర్ణయించబడిన దానిని ఎవ్వరూ మార్చలేరు. ఇది తెలుసుకొని సదా నిశ్చింతగా ఉండాలి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి అంటే వినిపించాలి. వరదానం, జ్ఞానామృతంతో దప్పికగొన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తిపరచే మహాన్ పుణ్యాత్మాభవ. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చడం చాలా గొప్ప పుణ్య కార్యం. ఎలాగైతే నీరు లభించకుంటే దాహంతో విలవిలలాడతారో అలా జ్ఞానామృతం లభించనందున ఆత్మలు దుఃఖము అశాంతితో కలవరపడుతూ ఉన్నారు. కనుక వారికి జ్ఞానామృతమునిచ్చి వారి దాహమును తీర్చు వారిగా అవ్వండి. ఎలాగైతే భోజనం తినేందుకు సమయం కేటాయిస్తారో, ఎందుకంటే అది శరీరానికి అవసరం, అలా అందరికీ జ్ఞాన భోజనం ఇవ్వడం, ఈ పుణ్య కార్యం చేయడం కూడా అవసరం. అందువలన ఈ అవకాశం తీసుకోవాలి, దీనికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడు వీరు మహాన్ గొప్ప పుణ్యాత్మలని అంటారు. స్లోగన్, గడిచిపోయిన దానికి బిందువు ఉంచి పులిస్టాప్ ఉంచి ధైర్యంతో ముందుకు వెళ్తే తండ్రి నుండి సహాయం లభిస్తూ ఉంటుంది. అవ్యక్త ఇషారా, సర్వప్రాప్తులతో సంపన్నులై చింతలేనటువంటి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఎవరికైనా ఆకర్షితులైతే ఇతరులను పావనంగా చేయగలనా? నేనే స్వయం ఇరుక్కుంటే ఇతరులను ఎలా విడిపించగలను? యోచించండి. న్యూస్ వింటారు, ఫలానా వారికి ఉరిశిక్ష పడింది అని. అప్పుడు గుర్తుకొస్తుంది ఉరి. అలాగే మీరు స్వయం అంటారు, నా నుండి ఈ వికారం వెళ్ళిపోవడం లేదు, నా వృత్తి మారడం లేదు అని. మారలేదు అంటే ఇది కూడా ఆత్మకు ఉరిశిక్ష లాంటిది. ఉరిశిక్ష పడిన విధంగా ఆ చెడు గుణానికే విరేలాడుతూ ఉంటారు, ఏదో ఒక అవగుణానికి, బలహీనతకు. ఈరోజు ఉరిశిక్ష అనే పీఠంపై వేలాడటం నుండి దిగి బాప్దాదా హృదయ సింహాసనం పైన కూర్చోలేదు అంటే మరి ఎప్పుడు కూర్చుంటారు? ఓం శాంతి.